నిజాం రాజులు ఏదైతే 1940లో ఫ్యాక్టరీస్ పాలసీ తీసుకొచ్చారో దాని ప్రకారము ఇక్కడ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అదేవిధంగా వరంగల్ లోపల ఆజంజాయి మిల్స్. దీంట్లో జరిగింది ఏంటిదంటే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద చార్మినార్ ఫ్యాక్టరీ కానీ, విఎస్టీ కానీ తదితర ప్రాంతాల లోపల ముషిరాబాద్ అనేటటువంటి ప్రాంతం ఏర్పడింది. ముస్లిం వలస పాలకులకు అనుకూలంగా ఉంది అది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడిన తర్వాత అదే సంవత్సరము దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్లో భాగంగా ఏవైతే ఇండస్ట్రియలైజేషన్లో ఇక్కడ వచ్చినటువంటి సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అందులో క్రమానుగతిగా ఐడిపిఎల్, ఐడిఎల్, బిహెచ్ఎల్, హెచ్ఎంటి, ఎఫ్సిఐ, ఇక్రిసాట్, బీడిఎల్ తదితర కారణాలుగా సనత్ నగర్ ప్రాంతంలో ఏదైతే కుకట్పల్లి విలేజ్కి సమీపంగా ఏషియాలోనే బిగ్గెస్ట్ హౌసింగ్ బోర్డు ఏర్పాటు కావడం అనేటటువంటిది. దీంట్లోపట ఏదైతే ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియా లోపల దాదాపు ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకే రావడం కారణంగా ఇక్కడ ఒక కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున వలసలకు ఒక ప్రాంతం అయినటువంటి మొదటి బీజం అది. ఇటు రైల్వే డివిజన్, అదేవిధంగా ఈసీఎల్ తదితర కారణాలుగా ఇక్కడ మల్కాజ్గిరి, కాప్రా అనేటటువంటిది మరొక కూడలిగా తయారైంది. దీని కారణంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏఎస్ రావు అనేటటువంటి ఇంజనీర్ కారణంగా అర్హత ఉన్నా, కనీస అర్హత లేకున్నా, విద్యా అర్హతలు కూడా లేకున్నా కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, ఆ తర్వాత రెగ్యులరైజ్ చేయడం కారణంగా కొన్ని వేలాది మంది ఇక్కడ ఆంధ్ర ప్రాంత వాళ్ళు ఈ రెండు ప్రాంతాలలో కూడా స్థిర నివాసం ఏర్పరచుకునేటటువంటి అవకాశం వచ్చింది. సనత్ నగర్ నుంచి బిహెచ్ఎల్ వరకు కారిడార్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటూ దాదాపు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూడా వీళ్ళకు ఒక వలస ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది గమనార్హం. అయితే ఈ దోపిడంతా ఒక ఎత్తు అయితే, ఇక నెక్స్ట్ వచ్చినటువంటి 1996లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి సుహావకాశం ఏమంటిదంటే యూనియన్ గవర్నమెంట్స్ ఏవైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యంతో ఏదైతే సీట్లు పెరిగినాయో ఆ సీట్లే కీలకమైనటువంటి పరిస్థితిలో రావడం కారణంగా ఆయన యూనియన్ గవర్నమెంట్ లోపల యూడిఎఫ్, యునైటెడ్ నేషనల్ ఫ్రంట్, యుఎన్ఎఫ్ ఏర్పాటు చేసుకొని దేవేగౌడను, అదేవిధంగా గుజరాల్ను ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసుకోవడం కారణంగా కేంద్రంలో ప్రథమ పట్టు వచ్చింది. దాని తదనంతరము ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో ఏదైతే బీజేపీ 22% ఓట్లు కైవసం చేసుకుందో ఆ ఓట్ల మీద టార్గెట్ చేసుకొని, అదేవిధంగా వాజ్పేయికి వచ్చుకున్నటువంటి స్వల్పకాల ఇమేజ్ను ఉపయోగించుకొని ఎన్డీఏ అలియన్స్ అనేటటువంటి ఏర్పాటు చేసుకొని 2004 వరకు అవిచ్ఛిన్నంగా కేంద్రంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కారణంగా ఈ వెస్ట్ హైదరాబాద్ అనేటటువంటి దాన్ని సుస్థిరం చేసుకునేటువంటి ఒక అవకాశం వాళ్ళకు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పివి నరసింహారావు ఏదైతే ప్రధానమంత్రి అయిన తర్వాత ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చిండ్రో ఆ సంస్కరణలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ను ఇన్వైట్ చేయడమే కాకుండా అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి పట్టు కారణంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కేంద్రం దానికి సహకరించాల్సి వచ్చింది. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గూగుల్, ఫేస్బుక్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా తమకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని ఒక కొత్త పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సైబర్ సిటీ అనేటటువంటి నామకరణం చేసుకున్నారు. దాదాపు 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లోపల 45,000 ఎకరాలను వివిధ రకాలుగా అక్వైర్ చేసి ఈ 45,000 ఎకరాల లోపల వాళ్ళకు తిరుగులేనటువంటి పట్టు సాధించుకోవడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. దీంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి 40,000 నుంచి ₹1,00,000 వరకు ఎకరం చొప్పున కొనుగోలు చేసి ఏవైతే ఈరోజు ఆ భూముల ధర దాదాపు 60 కోట్ల నుంచి 170 కోట్ల వరకు విస్తరించిందో ఆ రోజు వీళ్ళు స్వల్ప ధరతోటి కొనుక్కోవడం అయితే దాదాపు 10,000 ఎకరాలు రకరకాల భూములను కాందిసికుల భూములే కానీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ భూములే కానీ,
అదేవిధంగా వక్ఫ్ భూములే కానీ, అదేవిధంగా ఎఫ్టీఎల్ భూములే కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూములే కానీ వీళ్ళన్నిటినీ రకరకాల అగ్రిమెంట్ల ద్వారా వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకొని ఈ 45,000 ఎకరాల సామ్రాజ్యాన్ని అక్కడ వెస్ట్ సిటీలో కూడా ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది ఒక విశేషం. అదే ప్రాంతంలో కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే కాకుండా ఆంధ్ర పెట్టుబడిదారులు రకరకాల కార్యక్రమాలు, అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ, అదేవిధంగా స్టూడియోస్ అన్నీ కూడా అక్కడనే ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఈ విధంగా వాళ్ళకు వలస కేంద్రీకరణ అనేటటువంటిది కూడా జరగడం అనేటటువంటిది ఒక విశేషం.